సంక్రాంతి పండుగ వస్తుందంటేనే చిన్న నుంచి పెద్ద వరకు అంతా ఎదురు చూసేది కైట్స్ కోసం. అలాంటి కైట్స్ ఎగురవేసేందుకు వాడే మాంజా కొంతమంది ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల కాలంలో మాంజాతో గొంతు తెగిన సంఘటనలు చాలా జరిగాయి. మరోవైపు 6 రోజుల్లో కైట్ ఫెస్టివల్ మొదలవబోతోంది. దీంతో పోలీసులు మాంజా అమ్మకాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మాంజా వాడకాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామంటున్న ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శివప్రసాద్ రావుతో మా కరెస్పాండెంట్ రాణి ఫేస్ టు ఫేస్. సంక్రాంతి వచ్చిందంటే ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది హైదరాబాద్లో షరా మామూలు అనే చెప్పాలి. అయితే ఈ కైట్స్ ఫెస్టివల్కి ప్రత్యేకించి మాంజాలు గత కొన్ని రోజులుగా వాటి వల్ల ప్రాణాలు కోల్పోయే వ్యక్తులు, అలాగే ఇబ్బంది పడుతున్న చిన్నారులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వార్తలు చూస్తూనే ఉన్నాము. అలాగే పోలీస్ శాఖ, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా పనిచేస్తూ, సమన్వయంగా పనిచేస్తూ ఇక్కడ ఎలాంటి మాంజాలు అమ్ముతున్నారని చెకింగ్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఒక రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ముందుకు రావడం కూడా హర్షణీయంగా చెప్పుకోవచ్చు. మనతో పాటు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శివప్రసాద్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి చెకింగ్ చేస్తున్నారు? నా పేరు శివప్రసాద్ రావు అమ్మ. నేను డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ని. సెంట్రల్ అంటే హైదరాబాద్ సెంట్రల్ జోన్లో ఉన్నాను, రేంజ్లో. నా అభ్యర్థన ఏంటంటే పండగ సరదాగా, సంప్రదాయంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా జరుపుకోవాలి. ఈ కొన్ని ఏదో డబ్బులకు కక్కుర్తుపడి ఈ చైనా మాంజాలు, ఏవైతే నిషేధమైన చైనా మాంజాలు, ఈ ప్లాస్టిక్ కోటెడు, గ్లాస్ కోటెడ్ దారాలు, ఇవన్నీ ఆల్రెడీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఉన్నాయి. ఇవి బ్యాన్. ఇవి యాక్చువల్గా ఇవి అమ్మిన వాళ్ళ మీద దాదాపుగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో జైలు శిక్ష ఉంది, ఫైన్ కూడా ఉంది, నగదు ఫైన్ ఉంది, తర్వాత జైలు కూడా జరుగుతాయి. వీటి వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ ఇన్సిడెంట్లు చూస్తున్నాం. మెడ వెళ్తూ పాపం 2 వీలర్ వాళ్ళు, అభం శుభం తెలియని వాళ్ళు 2 వీలర్ వెళ్తున్న వాళ్ళు పీకలు కట్ అవటం, చేతులు కట్ అయిపోవటం. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన గాలిలో ఎగిరే పావురాలు, పక్షులు, కాకులు, వీటికి బలైపోయి అవి అసలే సున్నితంగా ఉంటాయి. ఈ మాంజా ఏవైతే ప్రోహిబిట్ చేసిన ఈ చైనా మాంజాలు కానీ, ఈ సింథటిక్ దారాల వలన వాటి పీకలు కట్ అయిపోయి చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనం పండగ మనం సరదాగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా చేసుకోవాలి, కానీ ఎదుటోళ్ళు ప్రాణాలు తీసే పరిస్థితి అయితే రాకూడదని నా అభ్యర్థన. దయచేసి ఇప్పటికైనా ఏమైనా వ్యాపారస్తులు ఉంటే కాస్త కొద్దిపాటి ఆర్థిక లాభం కోసం ఇవి అమ్మొద్దని యాజ్ ఎ ఫారెస్ట్ అధికారిగా నా అభ్యర్థన. సార్ అంటే ఈ ధూళిపేట కావచ్చు, బేగం బజార్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ హోల్సేల్ రిటైల్ షాపులు ఎక్కువగా ఉంటున్నాయి. షాపుల్లో బయటకి కాటన్ థ్రెడ్స్ చూపిస్తున్నా కానీ వాళ్ళు ఇంత దాచిపెట్టి అమ్ముతున్నారు అనేది కొంత. అయితే టెర్రస్ ప్లేయింగ్ దీనివల్ల కూడా ఆ గాజు ముక్కలు దానికి చుట్టి మరీ ఆడుతున్నారు అనేది ఒకటి. మరి వీటికి ఎలా మీరు ఒక సొల్యూషన్? మేము అదే అవేర్నెస్ మా డిపార్ట్మెంట్ తరఫున పోలీసు మేమంతా టైఅప్ అయ్యి ఆల్రెడీ కేసులు చేస్తున్నారు. మా పోలీసు వాళ్ళు కూడా బాగానే కేసులు చేస్తున్నారు, మాకు కూడా దొరికిన కేసులు చేస్తున్నాం. మా అభ్యర్థన ఏంటంటే ఇది మనుషుల ప్రాణాలతో చెలగాటం. పండగ అనేది అందరం ఆహ్లాదకరంగా, ఆనందంగా చేసుకోవాలి. అదే మనం చేస్తున్న పండగ ప్రక్రియ ఇంకొకరు ప్రాణాలకు హాని కాకూడదు. అవి మూగజీవాలైనా కానీ, మనుషులైనా కానీ. అది నా అభ్యర్థన. దయచేసి ఇప్పటికైనా మనుషులు కొంచెం మానవత దృష్ట్యా ఈ చేసే వ్యాపారులకు అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కాటన్ అమ్ముకోండి. కాటన్ అమ్ముకుంటే పండగ ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎవరికి రక్తాలు వచ్చే పరిస్థితి ఉందని అభ్యర్థన చేస్తున్నానమ్మ. ఇప్పుడు ఇలా చేసిన దానికి మా ఆల్రెడీ టీమ్స్ తిరుగుతున్నాయి. సిటీలో ఒక 7-8 టీమ్స్ వేసాం, యాంటీ పోజింగ్ స్క్వాడ్స్ అని మేమని టీమ్స్ తిరుగుతున్నాయి. ఎవరు దొరికినా ఖచ్చితంగా కేసు అవుతున్నాయి, కేసులు చేస్తున్నాం, జైలుకి కూడా పంపించే పరిస్థితి ఉంటుంది. జైలుతో పాటు నగదు జుర్మానా కూడా ఉంటుంది. అందుకు దయచేసి వీటన్నిటికంటే యాక్టు చట్టాల కంటే మనిషిలో మానవత్వం పెరగాలి. మనం చేసే పండగ ప్రక్రియ వల్ల ఇంకొక జీవితానికి కానీ, ఇంకొక వన్యప్రాణి జీవితానికి కానీ, ఇంకొక మనిషి జీవితానికి కానీ, ఇంకా మూగ జంతువుల జీవితానికి కానీ ఏ విధమైన అపాయం లేకుండా చేసుకోవాలి. అప్పుడు కదా పండగ అంటే అందరం సంతోషంగా ఉండాలి, జరుపుకోవాలి. అది నా అభ్యర్థన. దయచేసి మీరు ఏదో కొద్దిపాటి లాభాల కోసం ఈ సింథటిక్వి, గాజు కోటెడ్ వల్లనే పక్షులు ఇమీడియట్గా పాపం ఇదే అవుతాయి, వెళ్తూ ఇలాగ అంటారు, దాన్ని మనకు. అది నా అభ్యర్థన మేడం. మనం ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడ జరుగుతున్నది ఏముంటే దొరికితే దొంగ, లేకపోతే లేదనే ప్రభావం ఉంటుంది. దయచేసి అభ్యర్థన ఏంటంటే ఈ వ్యాపారస్తులు కాదు, మేము కూడా టీమ్స్ తిరుగుతున్నాం, దొరికిన కేసు చేస్తున్నాం, లేదంటే సీజ్ చేస్తున్నాం. కాకపోతే అభ్యర్థన ఏంటంటే మానవత్వ దృష్ట్యా కొద్దిగా వ్యాపారులు ఇది మానేసి కాకపోతే ఏంటంటే మా అధికారులు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ ప్రొడక్షనే రాకుండా ఎక్కడో గుజరాత్ కొన్ని స్టేట్ల నుంచి వస్తుంది ఇక్కడికి. హైదరాబాద్ ఇది మంచి మార్కెట్ ఈ మాంజాలకి. సో అది నెక్స్ట్ ఇయర్ కానీ మరి ఎప్పుడు చేస్తారో ఆఫీసర్ల దృష్టిలో ఉంది. ఈ ప్రొడక్షనే హైదరాబాద్ రాకుండా ప్లాన్ చేద్దాం.
ఇప్పుడు ప్రొడక్షన్ ఆగిపోయింది అనుకో అమ్మా, ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ మెటీరియల్ దొరకదు, డిమాండ్ ఉండదు. సో ఖచ్చితంగా వీళ్ళు కాటన్తోనే చేస్తారని ఆలోచిస్తున్నాం మేడం. అది ఎస్, చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగని అందరూ కూడా సేఫ్గా చాలా జాగ్రత్తగా ఈ కైట్స్ విషయంలో జరుపుకోవాలి అంటూ ఇటు పోలీసులు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి ఇటు మానవతా దృక్పథంతో మీరు ఈ సెలబ్రేట్ చేసుకోండి. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కూడా దయచేసి మనుషుల ప్రాణాల దృష్ట్యా మీరు గుర్తు పెట్టుకొని ఈ మాంజాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూనే, అలాగే కొనే వాళ్ళకి కూడా వాళ్ళు ఏదో కాంపిటీషన్స్ అని ముందుకు ఆడడము ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఆ మాంజాలు అలా వదిలేయడం వల్ల చాలామంది అటు వన్యప్రాణులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇటు మనుషులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి ప్రత్యేకించి మాంజాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ అటు తెలంగాణ పోలీసులు కూడా పలు బృందాలతో సిటీ అంతా కూడా గాలింపు చర్యలు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ దొరికిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. అటు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ చెకింగ్స్తో పాటు అసలు ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఆ ప్రొడక్షన్ని ఆపే విధంగా ఫ్యూచర్లో కూడా స్టెప్స్ తీసుకుంటాము అని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శివప్రసాద్ రావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, దూల్పేట నుంచి.